10 టన్నుల లారీ అంటే 3 యూనిట్స్ 9 నుంచి 10,000 రూపాయలకి మన ఇంటి గుమ్మం మీద దొరికేది. ఇంటి గుమ్మం మీద డోర్ స్టెప్. అదే గాజువాకలో చూసుకుంటే 13 నుంచి 14,000 రూపాయలకి మన డోర్ స్టెప్కి మా లారీ ఎవరైతే ఉన్నారో వారు తీసుకొచ్చి పర్ టన్ను 10 టన్నులు ఇది అందించేవారు. 10 టన్నులు 10 టన్నులు అందించేవారు. అదే 10 టన్నులు వైజాగ్లో ఏ సీతమ్మదారుకో లేకపోతే ఏ గాజువాకో లేకపోతే ఇంకో బీచ్ దగ్గర ఎక్కడైనా సరే వేయాలంటే 14 నుంచి 15,000 రూపాయలకి డోర్ స్టెప్కి ఇచ్చేవారు. నేను ఇది అప్పర్ లిమిట్ చెప్తున్నాను, లోవర్ లిమిట్ కాదు. ఒక 500 రూపాయలు 1000 రూపాయలు ఎక్కువేసే కదా ఈ విషయాన్ని చెప్తున్నాను. ఇది వాస్తవాలు. మీరు ఏ ఇంటికి వెళ్ళి కొనుక్కున్నా సరే 4 నెలల కిందట ఎంతో దొరికిందని అడిగితే చెప్తారు. అది ఇప్పుడు ఎంత దొరుకుతుంది అంటే ఇప్పుడు ఈ రోజు వరకు అంటే రేపు మళ్ళీ ఏ రోజైతే వాళ్ళు అందిస్తామంటున్నారో అది అందినకు ఇప్పుడు ఎంతో దొరుకుతుంది. అది విజయనగరంలో అయితే ఆ 10,000 రూపాయలు 9 నుంచి 10,000 రూపాయలు దొరికింది. 17 నుంచి 18,000 దొరుకుతుంది. అదే గాజువాకలో అయితే మధురవాడలో అయితే 19 నుంచి 20,000 దొరుకుతుంది. ఏది 13 నుంచి 14,000 దొరికే ఇసుక 10 టన్నుల లారీ 3 యూనిట్స్. అదే విశాఖపట్నంలో అయితే ఏ మారుమూల ప్రాంతంలో కొన్నా 14 నుంచి 15,000 దొరికే ఇసుక ఇవాళ 21 నుంచి 22,000 రూపాయలకి ఇవాళ దొరుకుతుంది. ఇంకా మేము స్ట్రీమ్లైజ్ అవ్వలేదు, స్ట్రీమ్లైజ్ చేస్తాము, రేపు 15వ తారీఖు నుంచి ఇస్తున్నాము, 22 ఇస్తున్నారు. ఆ రోజుకి దయచేసి దీన్ని రాజకీయ కోణంలో కాకుండా ప్రజల తాలూకా ఆలోచన దృష్ట్యా, ప్రజల తాలూకా శ్రేయస్సు దృష్ట్యా ప్రభుత్వ పెద్దలు అధికారులు కొద్దిగా మీరు ఆలోచన చేయమని కోరుతున్నాను. మీరు ఇది ఎప్పుడు నేను చెప్పిన విజయనగరము, మధురవాడ, విశాఖపట్నం ఎప్పుడిది అక్కడ కూర్చోనన్నా ఎప్పుడిది ప్రభుత్వానికి 375 రూపాయలని సీ ఫీజు కట్టిన తర్వాత అంటే మైన్స్ తాలూకా ఫీజు కట్టిన తర్వాత ఈ 10,000 రూపాయలు, ఈ 14,000 రూపాయలు, ఈ 15,000 రూపాయలు దొరికేది పట్టణ ఇసుక. మరి మీరు ఉచితం చెప్తున్నారు కదా, ఉచితమంటే ఈ 375 రూపాయలు కట్టాల్సిన అవసరం లేదు కదా టన్నుకి. అంటే ఏదైతే ఇప్పుడు అంతకుముందు ప్రభుత్వంలో దొరికిన ధర ఏదైతే ఉందో ఈ 10,000 రూపాయల కంటే ఇంకా 3,500 రూపాయలు తగ్గించి దొరకాలి. కామన్ సెన్స్ పాయింట్. గవర్నమెంట్ ఫీజు కట్టినప్పుడు ఎందుకు 13 రూపాయలు 13,000 రూపాయలకి 14,000 రూపాయలు ఎందుకు దొరకాలి? ఈ 13 నుంచి 14,000 దొరుకుతున్న మధురవాడలో ఇసుక 4,000 తీసేస్తే సుమారు 10,000 రూపాయలకి దొరకాలి. కామన్ సెన్స్ పాయింట్. నీకు గవర్నమెంట్కి వచ్చి ఫీజు కట్టినప్పుడు ఎందుకు 14,000 15,000 కట్టాలి? ఎందుకు దొరకాలి అంటే ఇప్పుడు ఎక్కువ దొరకకుండా 6 జరిగితే ఈ రేటుకి దొరకాలి. వైజాగ్లో 14,000 నుంచి 15,000 రూపాయలకి ఎంతకుముందు దొరికిన దాన్ని ఇవాళ 10,000 రూపాయలు దొరకాలి, 11,000 దొరకాలి. ఈ రేట్లు దొరకలేదు సరికదా.
ఇప్పుడు దొరుకుతుంది ఏంటి? 18, 20, 22. దయచేసి ఎక్కడ ఈ లోపం ఉంది, ఎక్కడ ఇది ఈ పెద్దలు వచ్చి దీంట్లో ఒక్కరి భాషను చెప్పి ఎవరు దీన్ని దోచుకుంటున్నారు, ఏ విధంగా ప్రభుత్వం దీన్ని స్ట్రీమ్లైజ్ చేస్తుంది, స్ట్రీమ్లైజ్ చేయాల్సిన అవసరం ఉందనేది మా డిమాండ్. ఒకసారి ఆలోచన చేయండి. ఇప్పుడు నేను చెప్పిన ఇంతకు 4 నెలల కిందట విజయనగరంలో దొరికిన ధర 9 నుంచి 10,000 కానీ 10 టన్నుల లారీ, మధురవాడలో 13 నుంచి 14,000 టన్నుల లారీ కానీ 10 టన్నుల లారీ దొరికిన ధర కానీ, లేదు మన విశాఖపట్నంలో వివిధ వార్డుల్లో 14-15 ధర కానీ, ఇది వాస్తవం కాదా ముందా మీరే వెరిఫై చేయండి. పోనీ 4 నెలలతో ఈ కొమ్ముతుంది పక్కన పెడతాం. ఈ ధర కంటే తక్కువ రావాలి కదా మరి. ఉచితమైనప్పుడు ఈ ధర కంటే తక్కువ రావాలా వద్దా చెప్పండి. దయచేసి ఆలోచన చేయండి. దీన్ని రాజకీయ కోణంలో తీసుకోవద్దు, సామాన్య ప్రజల తాలూకా ఆవేదనగా తీసుకోండి దయచేసి. కొద్దిగా ఆలోచన చేయండి. ప్రభుత్వంలో పెద్దలు, పెద్దలతో అధికారం పొందిన పెద్దలు ఈ రకంగా ఉంటే ఏ విధంగా సామాజిక బతుకుతారు చెప్పండి, ఏ రకంగా భవన కార్మికులు బతుకుతారు చెప్పండి, దాని మీద ఆధారపడిన కన్స్ట్రక్షన్ ఆధారపడిన ప్రధానికం ఏ విధంగా బతుకుతారో చెప్పండి. ఆలోచన చేయండి. అందుకే మీ ముందుకు వచ్చారు. నిన్న ఈ పత్రికా ప్రకటనలు, ఇవాళ ఉదయం పేపర్లో వచ్చిన ప్రకటనలు అవన్నీ చూసిన తర్వాత గత ప్రభుత్వం సేంద్రేజ్ పెట్టింది, టన్నుకి 370 రూపాయలు. ఇప్పుడు మీరు వచ్చిన ఇసుక ఉచితమన్నారు, ఫైన్. ప్రజలు మిమ్మల్ని ఆమోదించారు, ఫైన్. మీరు అధికారంలోకి వచ్చారు, సంతోషం. మరి అది తగ్గాలి కదా, తగ్గాలని కోరుకుంటున్నాను. అక్టోబర్ 15 నుంచే. నేను ఇప్పుడేమి ఈ రోజు వచ్చిన రేట్స్ ఇవి ఇందాక చెప్పిన విజయనగరంలో 14,000, 18,000, ఇక్కడ వచ్చిన 20,000, 22,000. ఈ రోజు దాని మీద నేను మాట్లాడలే. ఈ 4 రోజుల్లో ఈ దోపిడీ జరిగింది, సరే పక్కన పెట్టేద్దాం, ధరలు తగ్గించే ప్రయత్నం చేయండి అని చెప్పి అడిగా. ఓ సోదరుడు వచ్చి కాదు అవును అన్నారు. నేను అందుకే ఆ రోజు చెప్పాను, పేదవాడు ఇబ్బంది పడుతున్నాడు, మీరు ఈ రకమైన మాటలు మాట్లాడడం సమంజసం కాదు అని బతిమాను. చూడండి మార్కెట్లో. నేను స్వయంగా నిన్న మార్కెట్కి పోయాను. వైజాగ్లో పోతే ఇంక ఎక్కువ ధర ఉంటుంది, నేను విజయనగరంలో పోయాను. ఇక్కడికి ఇది కాసంపాలెం సిటీ కాబట్టి కొద్దిగా ఎక్కువ ధర ఉండొచ్చు, విజయనగరంలో కొద్ది తక్కువ ఉండొచ్చు, కొంచెం చూద్దామని చెప్పింది. చూస్తే కందిపప్పు వచ్చి 155 నుంచి 160 రూపాయలు ఉంది. రిఫైండ్ ఆయిల్ వచ్చి 130 నుంచి 145 రూపాయలు ఉంది క్వాలిటీని బట్టి. అదే పామాయిల్ వచ్చి 100 అనొచ్చు, ఓ మరి దేశం అంతా పెరిగింది కదా మనం ఏం చేస్తామని చెప్పింది. అప్పుడే ప్రభుత్వాలు, ఆ దేశమంతా పెరుగుతున్నదే ప్రభుత్వాలు. అప్పుడే మన ప్రభుత్వాలు వచ్చి మార్కెట్ ఇంటర్వెన్షన్లో మనం ఇన్వాల్వ్ అయ్యి అప్పుడే కదా మన రైతు బజార్లో ఉల్లిపాయలు, టమాటాలు, బంగాళదుంపలు అమ్మేవాళ్ళం. మర్చిపోయావా? ఎన్ని సందర్భాలు చేశాం.
ఎందుకు సింపుల్గా ఒక ఎగ్జాంపుల్ చెప్తాం, ఒక చిన్న విషయం చెప్తాను. ఉల్లిపాయలు ఇవాళ మార్కెట్లో వచ్చి ఇవాళ ఓపెన్ మార్కెట్లో పెద్ద ఉల్లిపాయలు చూస్తుంటాయి. అక్కడ హోల్సేల్ ఎంత ఉంది? 65 రూపాయలు ఉంది, 55 రూపాయలు ఉంది. అంటే 15 రూపాయలు, 10 నుంచి 15 రూపాయలు అక్కడ నుంచి ఎక్కువ ఉంది. అవును బాబు మీరు అనొచ్చు, మరి ట్రాన్స్పోర్ట్కి వచ్చావు. ఎస్ అవుతుంది, ట్రాన్స్పోర్ట్కి వచ్చు, నేను కూడా అంగీకరిస్తాను. అక్కడే మా ప్రభుత్వాలతో పడతాను. ఆ ట్రాన్స్పోర్ట్ ఖర్చుని ప్రభుత్వాలు తెప్పించి ఆ 55 రూపాయలకి ఇస్తే సరిపోయే. అప్పుడు దేశమంతా ఒక రేటు. అదే ప్రభుత్వాలు చేయవలసిన పని. సింపుల్, ఇదేమి పెద్దగా దీనికి ఎక్స్పీరియన్స్ కార్డ్స్ ఎన్ని ఉన్నాయి, ఎన్ని కార్డులకి ఆ పప్పు ఇచ్చారు, సప్లై చేశారు. ఎప్పుడైతే నువ్వు తక్కువ సప్లై చేసావో ఇంకా డీలర్ వాళ్ళు ఇష్టం. ఎవరి మీద ఆపాదించలేదు. ఒకరి మీద విమర్శించడానికి ఉన్న శ్రద్ధ, ఒకరి మీద తోసేయడానికి, బండరా వేయడానికి ఉన్న శ్రద్ధ పనిమేం లేదు. అది నా తాలూకా అభిప్రాయం. దయచేసి ఆలోచించండి. నిన్న రోజున మనం చూస్తున్నాం మన స్టీల్ ప్లాంట్కి. ఇవాళ కూడా స్టేట్మెంట్ చూశాను. డిప్యూటీ సీఎం గారు వచ్చేంతకు ముందు అందరూ కలిసి ఉంటే ఇవాళ ఈ పరిస్థితి వచ్చేది కాదని అన్నారు. అందరూ కలిసి ఉన్నా కలిసి లేకపోయినా ఆ రోజు ప్రభుత్వం వద్దంది కాబట్టి గత ప్రభుత్వంలో ఈ ప్రక్రియను ముందుకెళ్ళనికంటే ఆపుకొచ్చాం. సరే, ఇప్పుడు మీకు అధికారం ఉంది, ఆపండి. మీరు భాగస్వాములు కదా, కుటుంబంలో వ్యక్తులు కదా, ఆపండి. ఇందాక రాజ్యసభ మెంబర్ గారి తాలూకా స్టేట్మెంట్ కూడా చూశారు. ఓ మంచి జరుగుతుంది రాబోయే కాలంలో స్టీల్ ప్లాంట్ మీద అని చెప్పారు. సంతోషం, జరిగితే జరగాలనే కోరుకుంటున్నాం. స్టీల్ ప్లాంట్ విషయంలో ఎవరి మీద మీరు రాయేసాలనే ఆలోచన మాకు లేదు. ఎవరి మీద ఎత్తి మీద బండరాయి ఇస్తారనే ఆలోచన మాకు లేదు. స్టీల్ ప్లాంట్ అనేది విశాఖ ఉక్కు, ఆంధ్రుల హక్కు. ఇది ఉండాలి, ఇది ప్రభుత్వ సంస్థకే ఉండాలి, ప్రైవేట్ పరం కాకూడదు అనేది మా డిమాండ్, మా కోరిక. సరే, మీరేం మాట్లాడి మేము పట్టించుకోం. మా మీద ఏ రాళ్ళు ఇచ్చినా మేము పట్టించుకోం. మాకు కావాల్సిన రిజల్ట్ ఆలోచించండి. ఇకపోతే మీకు చెప్పాను, ఇంతకుముందు కూడా చెప్పాను, రేపు ఈ నెలలో అసెంబ్లీ ఉందంటున్నాను, ఉందో లేదో తెలియదు. ఉంటే అసెంబ్లీలో కూడా రీచ్ చేస్తాను. రేపు రెండో ముఖ్యమంత్రి గారికి కూడా ఒక లేఖ రాస్తున్నాను. పోలీస్ డీజీపీకి కూడా ఒక లేఖ రాస్తున్నాను. మార్చి నెలలో మళ్ళీ రిపీట్ చేస్తాం. మార్చి నెలలో మనం విశాఖ పోర్టుకి 25,000 కేజీల డ్రగ్స్ వచ్చాయి. ఇది ఇంటర్పోల్, సిబిఐ కలిపి దాన్ని అక్కడ వాళ్ళు ట్రాక్ చేసి ఇక్కడ వచ్చి పట్టుకోవడం జరిగింది. సంజయ్ ఆక్వాకు వచ్చాయని చెప్పి దాని మీద వచ్చి అప్పుడున్న ప్రభుత్వం మా మీద, మేము వచ్చి ఆ ప్రభుత్వం కాదు ఇది తెలుగుదేశం పార్టీ పెద్దలని ఆ తీరామా చూస్తే ఫైనల్గా ఆ సంజయ్ ఆక్వా అది వచ్చి పురంధేశ్వరి గారి తాలూకా చుట్టాలని, వాళ్ళ నియరెస్ట్ అండ్ డియరెస్ట్ ఆ ఫ్యామిలీస్ అని అది బయటకు వచ్చింది. అప్పుడు ఏమైంది? ఇప్పుడు వచ్చి ఏమైంది? మార్చి నెలలో వచ్చిన సిబిఐ, మార్చి నెలలో వచ్చిన ఇంటర్పోలు, గరుడ అనే ఇన్వెస్టిగేషన్ దాంట్లో భాగంగా జరిగిన ఈ విషయం ఇప్పుడు వచ్చి రాలే. ఆశ్చర్యంగా ఉందే, ఏంటైంది? ఏమిటి ఇందులో ఉన్న లోకోణం? అయితే అడగచ్చు, మీరు ఎందుకండి దాన్ని పదే అడుగుతున్నాను. ఎస్, అడుగుతాను. ఈ ప్రాంతవాసిగా
మా విశాఖపట్నం పోర్టులో ఇలాంటి సంస్కృతి ఈ డ్రగ్స్ ఇలాంటివి చేసే సంస్కృతి మాకు లేదు అనేది గాఢంగా నమ్మిన వ్యక్తిగా ఏ ఒక్కరు చేసినా సరే అది క్షమించడానికి నేరంగా అందుకు వాస్తవాలు బయట రావాలని అడుగుతున్నాం. ఇది అర్థం అవ్వట్లేదు. ఇలాంటివి కాబట్టి ఇవాళ మళ్ళీ మీకు రిపీట్ చేస్తాను. దయచేసి దీని మీద ప్రభుత్వం ఇప్పటికైనా సరే మీ తరపు నుంచి కూడా మీరు దాన్ని ఏం జరిగిందో అడగవలసిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. అలాగే స్టీల్ ప్లాంట్ తాలూకా ఔన్నత్యాన్ని కాపాడడానికి అది ప్రైవేట్ పరం కాకూడదని దయచేసి ప్రభుత్వం పెద్దలు మీ కూటమి నిస్వార్థంగా ఎక్కడ స్వార్థపూర్తం లేకుండా దాన్ని ఆపే ప్రయత్నాలు చేయండి. ఆ ప్రయత్నాల్లో భాగంగా మా మీద ఏం మాట్లాడినా మాకు అభ్యంతరం లేదు. అందుకే మా శత్రుత్వం మాకు తెలుసు. మా హయాంలో మీ ఏ రకంగా దాన్ని ఆపుకొచ్చాము. అదేవిధంగా సామాన్యులకు వచ్చి ధరలు అంటుబాటు లేకుండా నిత్యావసర సరుకులన్నీ ఆకాశం కనిపోయిన నేపథ్యంలో ప్రభుత్వం ఇప్పటికైనా దయచేసి ఒక రివ్యూ చేసి మార్కెట్ ఇన్ఫర్మేషన్ ద్వారా ప్రభుత్వం ధరలు తగ్గించే లేకపోతే ఆ సరుకుని పైనుంచి తెచ్చి మన రైతు బజార్లోనో లేకపోతే ఎక్కడ ఎఫ్ఈ షాప్లో పెట్టి ప్రజలకు అందుబాటులో తెచ్చినట్టుగా ఆ విశ్వాసం చెప్తే వాళ్ళు తెచ్చి నీ ఇంటి దగ్గర వేసేవారు. అదే విజయనగరంలో అయితే 9 నుంచి 10,000 వేసేవారు. అదే విశాఖపట్నంలో అయితే 14 నుంచి 15,000 వేసేవారు, ఇంక్లూడింగ్ సేమ్ రేట్ జిఎస్టీ కలిపి. నిన్నటి రోజున ఇవాళ పత్రికలు చదివాను, అధికారులు వచ్చి ఇచ్చి అదే లారీని వచ్చి ఇప్పుడు 13 నుంచి 15,000 14,000 చెప్తున్నారు. ఇప్పుడైతే 20,000 22,000 25,000 ఉంటుంది. ఇప్పుడు సంగతి వదిలేద్దాం, నేనేమి దానికి వెళ్ళను. అధికారికంగా ప్రకటించిన తర్వాత ఇంతకంటే తక్కువ రావాలి కదా. నా ప్రశ్న అది. అప్పుడు ఎవరు కుంభకోణాలు చేశారా, ఎవరు కుంభకోణాలు చేయబోతున్నారా, చేస్తున్నారా అప్పుడు తెలుస్తుంది. నేను దానికి వెళ్ళను. అర్థమైందన్నా? ఇంకేమని చెప్పాలో చెప్పు. నాకే ఇప్పుడు మాట్లాడలేదు. అదే కదా దౌర్భాగ్యం. అందుకే నేను డిమాండ్ చేస్తూ పదే రేపు అందుకే అసెంబ్లీ అయినప్పుడు అసెంబ్లీలో నేను కౌన్సిల్లో లేదా కౌన్సిల్ లీడర్గా ఎల్ఓపిగా లీడర్ అపోజిట్గా రైజ్ చేస్తాను. రైటింగ్లో ముఖ్యమంత్రి గారు రాస్తాను, డీజీపీ రాస్తాను, సిబిఐకి కూడా రాస్తాను. అదే ఇప్పుడు నేను అదే కదా. అందుకే మార్చి నుంచి నేను ఇప్పుడు ఇది 3వ ప్రెస్ మీట్. ఏం చేయమంటావు? మార్చి నుంచి మార్చి 25వ తారీఖున ఇప్పుడు జరిగింది ఎలక్షన్ టైంలో. ఇప్పుడు వచ్చి ఎన్నిసార్లు అడిగినా ఏమి దానికి సమాధానం చెప్పరు, కుక్కుమండరు కిక్కుమండరు, నాయకులు మాట్లాడరు. ఉపయోగం ఏంటి? నేను నీలాంటి మాతోనే ఆవేదనతోనే ఉన్నాను, అందుకే నేను మాట్లాడుతున్నాను. రాస్తాను, చెప్పాను కదా. ఏమని మండలంలో మాట్లాడతాను, ముఖ్యమంత్రి గారికి డీజీపీకి రాస్తాను, సిబిఐకి కూడా లేఖ రాస్తాను యాజ్ ఎల్ఓపి లెటర్ ఆఫ్ అపోజిషన్గా. ఇగో ఈ పారావై రిమార్క్స్తో ఇవన్నిటితో దీని మీద వాస్తవాలు బయటికి చెప్పి మాకందరికీ ఉపశమనం కలిగించండి మా బ్రదర్కి అని అడుగుతాను. అలాంటి ఒత్తిడి ఎలాంటి ఒత్తిడి తేవాలి? రేపు ఉదయం రిజైన్ చేసేయాలి, లేదా ఎల్లుండి ఉదయం వచ్చి అక్కడ నుంచి వచ్చేయాలని నేను కోరను. ఆయనకున్న బాధ్యత ముఖ్యమంత్రిగా
రైల్వే జోన్కి సంబంధించి కావాల్సిన ల్యాండ్ అంతా కూడా గత ప్రభుత్వంలో మేము అన్ని కూడా ఇచ్చాము. ఇక్కడ నుంచే ప్రెస్ మీట్ పెట్టి చెప్పాను. మీ సోదరులు అడిగితే ఇది కూడా నేను డాక్యుమెంట్ ఎవిడెన్స్ కూడా చూపెట్టాను. ఎందుకు ఆలోచన చేస్తారో అర్థం అవ్వట్లేదు. దయచేసి డేట్ ఫిక్స్ చేసుకుని వస్తారని ఆశిస్తున్నాను. ఈసారి అయినా సరే ఈ తాలూకా ఈ టూర్లో అయినా సరే. అలాగే ప్రత్యేక హోదా మీద కూడా డిమాండ్ చేయాలని కోరుతున్నాను. ఆయన చిత్తశుద్ధి నుండి చేయాలనే తపన ఉంటే ఆ పని చేస్తారు, లేదంటే ప్రజలు చెప్తారు. అదే బాబు చెప్పాను కదా, అప్పుడు వాటర్ బాడీ అని చెప్పిన దాని మీదే అప్పుడే మేము వచ్చి జాయింట్ ఇన్స్పెక్షన్ వేసాం. వేసిన తర్వాత ఇప్పుడు వాళ్ళు అగ్రి అయ్యారు, దాన్ని తీసుకున్నారని కూడా ఇక్కడే. అంటే మీరు ఒక సోదరులు లేచి లేదు అలాంటి లేదు కాదు, వాస్తవం కాదు, ఇది వాళ్ళు అగ్రి అయ్యారు అని చెప్పేసి మీకు కాగితం కూడా చూపెట్టాను ఆ రోజు నేను. మళ్ళీ అదే స్థలంలో కదా ఇప్పుడు తీస్తున్నారు. అప్పుడు అగ్రి అయిందే, ల్యాండ్స్ అన్నీ అప్పుడు ఇచ్చేసాం. అది మా డిమాండ్. డివిజన్ ఆఫీస్తో కూడుకున్న జోన్ ఉండాలి. డివిజన్తో పాటు జోన్ ఉండాలి. సార్ ఇగో ఎవరు మాట్లాడినా నేను దానికి సమాధానం చెప్పను. ఫైల్లో డేట్లు ఉంటాయి కదా, ఫైల్లో డేట్లు ఉంటాయి కదా. ఆయనే కదా రైల్వే చైర్మన్. ఆ ఫైల్స్ అన్నీ ముందు పెట్టమనండి, తెలిసిపోతాయి కదా. కమిటీ చైర్మన్ ఇప్పుడు ఏదో అనుకుని నేను పేపర్ చదివాను. ఆయననే రైల్వే పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ అంటే ఇది పవర్ఫుల్ కమిటీ. స్టాండింగ్ కమిటీ అంటే చిన్న మాట కాదు. ఆ కమిటీ జరుగుతున్నప్పుడు వాళ్ళే పూర్తిగా అడిగిన దానికి రెస్పాన్సిబుల్గా ఆ సంబంధిత శాఖలు చెప్పాలి. కాబట్టి ఆయన అడగమనండి.